నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అమ్మమ్మ అలాగే తాత కలిసి చేసిన ఈ చేపల పులుసు. తాత క్లీనింగ్ అండ్ కటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే, ఆ తర్వాత అమ్మమ్మ వీటిని పులుసు పెట్టిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి 5 కేజెస్ దాకా ఉంటాయి ఆఫ్టర్ కటింగ్ పీసెస్. మనకి అంటే వేస్టేజ్ పోయాక 5 కేజెస్ పీసెస్ వస్తాయండి. ముందైతే ఒక 6-7 కేజెస్ ఉండేయండి ఈ చేపలన్నీ. వీటిని మామయ్య వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ చెరువు నుంచి తీసుకొచ్చారండి. నార్మల్గా అయితే మనకి ఫిష్ మార్కెట్స్లో అలా అమ్ముతూ ఉంటారు కదా, అలా కాకుండా చెరువులో అప్పుడే పట్టిన చేపల్ని మనకి తీసుకొచ్చారు. అక్కడైతే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం మార్కెట్లో తెచ్చుకున్న దాంతో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా తక్కువ ఉంటుందండి ఫ్రెష్గా దొరికినప్పటికీ. సో ఒక్కొక్కరు లైక్ ఇన్ని చేపలను పడుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని తీసుకున్నారు. మంచిగా ఫ్రెష్గా లైవ్గా ఉన్న ఫిషెస్ని మాత్రమే తీసుకున్నారండి. అప్పుడే పట్టారు కాబట్టి లైవ్గా ఉంటాయి. ఆ ఫిషెస్ని అన్నీ తీసుకొచ్చి ఇంట్లో తాతయ్య క్లీనింగ్ ప్రాసెస్ అండ్ కటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్గా ఇవి మాత్రం ఫ్రెష్ లైవ్గా ఉన్న చేపలే అండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే మనకి కేజీ 180-200 అలా ఉంటుంది బయట కొనుక్కుంటే. ఇలా మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చుకుంటే మాత్రం మనకి 120, 130, 150 లోపే ఉంటాయండి కేజీ. ఇన్ని చేపల్ని కట్ చేసి క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఒక 1-1.5 అవర్ పట్టిందండి. ఇది తాతయ్య చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను క్లీనింగ్ దగ్గర. తర్వాత అమ్మమ్మ మళ్ళీ ఒకసారి వీటిని క్లీన్ చేసి దీన్ని మంచిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుంటుందండి. అమ్మమ్మ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత పెద్దగా వీటికి మసాలాలు అవి ఇవి యాడ్ చేయడం ఏమి ఉండదు. సింపుల్గా మీరు ఇక్కడ చూపించినట్టుగా చాలా తొందరగా కూడా అయిపోతుంది. మోస్ట్లీ ఒక 30 మినిట్స్లో మనకి ప్రాసెస్ అంతా అయిపోతుందండి. మ్యారినేషన్ అలాగే కుకింగ్ అంతా, అంటే ఈ ప్రిపేర్ చేసుకు మసాలాలు పట్టించడం ఇదంతా. మ్యారినేషన్ కూడా మనం పెట్టుకోవచ్చండి టైం ఉంటే, లేకపోతే డైరెక్ట్ మనం వేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా కూడా చేపల పులుసుని వండుకున్న రోజు కంటే ఆ మరుసటి రోజు తెల్లారి తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఎక్కువ మెంబర్స్ని సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాం కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీ చేపలను అయితే తెచ్చుకొని ఇలా చేపల పులుసు అయితే చేసుకున్నాము. అమ్మమ్మ అన్నీ ఉప్పు, కారం, పసుపు వేసేసాక దీంట్లోకి ఉల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్ పేస్ట్ కూడా పట్టి కొంచెం మిక్స్ చేస్తుంది. ఇంకొంచెం పోపులో వేసుకుంటుంది. సో నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి చేపల పులుసుకి ఫ్రీ సైజ్ ఉన్న మన ఏదైనా కూడా ఫ్రీ సైజ్ ఉన్న బౌల్ తీసుకోవాలి. అందుకోసమని అంత పెద్ద క్వాంటిటీది లేదు అని చెప్పేసి 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాము. ఎప్పుడైనా కూడా చేపల పులుసు చేసుకునేటప్పుడు వెడల్పుగా ఉన్న పాత్రలోనే చేసుకోవాలి. ఆ వెడల్పుగా ఉన్నవి పెద్దవి లేవు కాబట్టి 2 పోర్షన్స్ లాగా చేసి 2 సార్లు వేరే వేరే పాత్రల్లో వండుకున్నాము. సో ఫస్ట్ పోర్షన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయాక దీంట్లోకి మనకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా వేసుకుంది. చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మేము తీసుకున్న ఈ 5 కేజెస్కి ఒక 30 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడిందండి. చేపలన్నీ వేసుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ పాటు అలానే ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం చింతపండు రసాన్ని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని అంతా వేసి పులుపు బ్యాలెన్స్ అయ్యేలాగా వాటర్ వేసుకొని ఈ చేపల పులుసుని మరిగించుకోవడమే అండి. ఇప్పుడు ఈ చేపల పులుసుని అస్సలు కదపకూడదు. వాటర్ వేసాక, చింతపండు రసం వేసాక ఏదైనా మిక్స్ చేసుకోవాలంటే క్లాత్తో నార్మల్గా షేక్ చేస్తూ ఉండాలండి. ఫైనల్గా ఈ బ్యాచ్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం జీలకర్ర మెంతి పౌడర్, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. సింపుల్గా కూడా ఉంటుంది. చేపల పులుసు అందరికీ పర్ఫెక్ట్గా రాదండి, కొందరికి మాత్రమే వస్తుంది. ఇక్కడ నేను చూపించిన స్టైల్లో మీరు ఫాలో అయినట్టయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చేపల్ని వండడం కంటే క్లీనింగ్ ప్రాసెస్లోనే ఎక్కువగా ఉంటుందండి. ఇది అందరికీ రాదు కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్. నార్మల్గా బయట పర్చేస్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకి కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ చేసిస్తారు. అయినప్పటికీ ఇంటికి మనం తీసుకొచ్చుకున్నాక కొంచెం సాల్ట్ వేసి వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే నీసు వాసన ఏది లేకుండా పోతుంది. ఎప్పుడైతే నీచు వాసన పోతుందో అప్పుడే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్. ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ పేస్ట్ వేసి అది ఫ్రై అయిపోయి పచ్చివాసన అంతా పోయాక చేపల ముక్కలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయాక చింతపండు రసం, అలాగే పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి వాటర్ వేసేసుకొని మనకి కన్సిస్టెన్సీకి సరిపడా సూప్ పెట్టేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతి పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకుంటే అంతే అండి.
సో మీరు ఇక్కడ అమ్మమ్మ చేసిన ఈ చేపల పులుసుని చూసారు కదా. సో ఇదే స్టైల్లో మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ట్రై చేసినప్పుడు కూడా టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసి పెట్టుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కన్నేసి ఉంచండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.